ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనము. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. హల్లెలూయా. ఈరోజు వాక్యము మనకి సెలవిస్తుంది. నీతిమంతుల గురించి మాట్లాడుతున్నారండి. మరి నీతిమంతులు పడిపోరు, యథార్థవంతులు పడిపోరు. అయినప్పటికీ కూడా మరి కొన్నిసార్లు నీతిమంతులు లోకానుసారంగా కొన్ని విషయాలలో పడిపోతున్నారేమో. పడిపోయినప్పటికీ కూడా వారిని దేవుడు లేపుతాడంట. దేవుని శక్తి చాలా గొప్ప శక్తి. ఆయన శక్తి నీతిమంతుల చుట్టూ ఖచ్చితంగా కావలిగా ఉంటుంది. సో పడిపోయినప్పటికీ కూడా మరి నీతిమంతులను దేవుడు లేపుతాడంట. వాక్యం సెలవిస్తుంది కదా, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. సో నీతిమంతులకి ఎలాంటి కీడులు వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా కూడా వారిని దేవుని యొక్క శక్తి లేపుతుందంట. మరి దావీదు ప్రవక్త గారు లోకానుసారంగా కొన్ని విషయంలో పాపము చేసి ఆయన పాపంలో పడిపోయినప్పటికీ కూడా మరి దేవుడి దగ్గరికి హృదయపూర్వకంగా వచ్చి ఆయన పాపములన్నిటినీ ఆయన సన్నిధిలో ఒప్పుకున్నాడండి. ఎప్పుడైతే రిపెంట్ అయ్యి నీ పాపములను యథార్థంగా నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెడతావో దావీదు వలె దేవుడు నిన్ను హెచ్చిస్తాడంట. నీ పాపములను ఎప్పుడు కూడా నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. వాటిని నువ్వు ఎప్పుడు కూడా కప్పుకోకూడదు. వాక్యం సెలవిస్తుంది కదా, నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములంట, కానీ వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడంట. నువ్వు ఎప్పుడైతే నీ హృదయపూర్వకంగా నువ్వు చేసిన పాపములన్నిటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి తిరిగి మరలా వాటిని చేయకుండా దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుస్తావో ఆయన శక్తి నీ మీద ఉంటుంది. నువ్వు పడిపోయినప్పటికీ కూడా ఆయన నిన్ను లేపి జయాన్నిచ్చి జయంలోనే నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్ డే.